హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిషిత 2023. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాం. తిరుపతి, అరుణాచలం, కాణిపాకం అండ్ జపాలి. ఈ వీడియోలోని జపాలి వెళ్తున్నాం అన్నమాట. తిరుపతి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో జపాలి కూడా ఒకటి. ఈ టెంపుల్ ఫారెస్ట్ మధ్యలో, ఫుల్ చెట్ల మధ్యలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి కూడా మనం స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి. స్టెప్స్, కొంచెం రోడ్డు అలా. ఇక్కడ ఈ ఆర్చ్లో నుంచి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట మన జర్నీ. కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ మెట్లు, ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉండవు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ బట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ జపాలికి నేను, మా హస్బెండ్, మా అబ్బాయి వెళ్తున్నాం అనమాట. మా పాపను తీసుకెళ్ళలేదు, కొంచెం నడడానికి ఇబ్బంది పడుతుంది కదా అని. నాకు ఇక్కడ 108 చేసే మొక్కు ఉంది, సో మేము ముగ్గురం వచ్చాం అన్నమాట. తిరుమలలో, జపాలిలో ఎక్కడ చూసినా ఇలాగా రాళ్ళపైన రాళ్ళు పెట్టి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పెడితే మనకి అతి త్వరలో ఇల్లు కట్టుకుంటామని జనాలు నమ్ముతారనమాట. సో ఎటు చూసినా ఇవి కామన్గా కనిపిస్తాయి, రాళ్ళపైన రాయలు. ఇక్కడ మా అబ్బాయి కూడా పెట్టడానికి వెళ్తున్నాడు. ఈ టెంపుల్ తిరుపతి నుంచి 4 to 5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. పాపనాశనం దాటిన వెంటనే ఈ టెంపుల్ వస్తుందన్నమాట. నేచర్ లవర్స్కి, గ్రీన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద ట్రీస్, ఆర్చెస్ అన్నీ చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ అయిందో తెలియదు, కానీ యాక్చువల్గా అయితే చాలా, నిజంగా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఫైనలీ టెంపుల్కి వచ్చేసాం. ఆ రైట్ సైడ్లో ఉన్నదే జపాలి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారని నమ్ముతారు. ఇక్కడ ఒక వైల్డ్ స్క్విరల్ ఒకటి కనిపించింది మాకు. ఇక్కడ మ్యాక్సిమం జపాలి వీడియోస్ అన్నిటిలోని వైల్డ్ స్క్విరల్ కనిపిస్తుంది కామన్గా. చాలామంది దాంతో ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నారు. ఏమన్నా ఇస్తే తింటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour పట్టింది. అండ్ నేను 108 ప్రదక్షిణలు చేయడానికి 1 hour పట్టింది. చాలా జనాలు, చాలా క్రౌడ్ వచ్చేసారు మేము వెళ్ళిన తర్వాత. జపాలి టెంపుల్ ఆపోజిట్లోనే ఒక కోనేరు ఉంటుంది. జపాలి తీర్థం అని కూడా పిలుస్తారు. చాలామంది ఇక్కడ స్నానం చేస్తారన్నమాట. స్నానం చేసి అక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ మొత్తం చాలా మంకీస్ ఉన్నాయి. మేము ఈ టెంపుల్కి 2022లో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా క్రౌడ్ పెరిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.